మనమే కొట్లాడుకోవాలి, మన సమస్యలు మనం తీర్చుకోవాలి. రాజ్యం రాజ్యాధికారం రెండు మనది అవ్వాలంటే మన సోదరి పావని గారు ఉన్నారు, వారు ఇంకా బాగా చెప్తారు దీని గురించి. రాజ్యం రాజ్యాధికారం రెండు మనది ఉండాలంటే చట్టసభల్లో మన వ్యక్తి అడుగు పెట్టాలి. ఇది చాలా జాగ్రత్త మీరందరూ గమనించుకోండి. ఏ గ్రామం వెతికినా 30 నుండి 40 మంది గౌడ సంఘ నాయకులు ఈ హాల్ సరిపోదు, ఈ ఊరు సరిపోదు నింపాలంటే అంతమంది ఉన్నారు. ఐకమత్యం. చివరిగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. పాపన్న గారి నోటి మాట వచ్చిన విషయం ఇది. కోళ్లను మేకలను మాత్రమే బలిస్తారండి, బలహీనంగా ఉన్నాయి కాబట్టి. ఏనుగులని గుర్రాలని ఎన్నడూ కూడా వాటి జోటికి వెళ్ళరు, ఎగిరితంతే. అందరు కలిసి ఐకమత్యంగా ఉండి ఒక దాడి మీదకి వచ్చి ఈ గుడి గోడ గంట ఇవి కాదండి, మనం చట్టసభల్లో అడుగుపెట్టాలి. దయచేసి ఎవరు అన్నేదా వాయించద్దు. జై పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు డెక్కన్ సల్తనట్లను వణికించిన నాయకుడు మన పాపన్న గౌడ్. ఒక సామాన్య వ్యక్తి ఒక రాజ్యాన్ని ఏర్పాటించుకోగలుగుతారని చూపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారని తెలియజేస్తున్నా. ఎంతసేపు నేను ఒకటే కోరుతున్నా, కులాలకు ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలి, కులాలను కొంచెం సేపు పక్కన పెడదాం. ఎందుకంటే సర్వాయి పాపన్న గౌడ్ గారు కేవలం ఒక కులానికి సంబంధించిన మనిషి కాదు. తను ఒక తెలంగాణ బిడ్డ, తను ఒక తెలుగు బిడ్డ, తను ఒక హిందూ బిడ్డ. ముస్లింలు చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసిన అందరినీ ఐకమత్యంగా ఒక కులాలను పక్కన పెట్టి అందరినీ ఐకమత్యంగా ఒక దాటికి తీసుకొచ్చి యుద్ధం చేసి దాదాపు 20 కిలాలని తెలంగాణలో తన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు మన పాపన్న గౌడ్ గారు. సో అందుకే నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తమ్ముడు బ్రదర్ చెప్పినట్టు మనం అందరం యునైటెడ్గా ఫర్గెట్ కులాలన్నీ పక్కన పెట్టి, ఇంతకుముందు అన్న కూడా చెప్పినాడు, కులాలన్నీ పక్కన పెట్టేసి మనం భారతదేశ అభివృద్ధి కోసం పనిచేస్తాం, మన రాష్ట్రం కోసం పనిచేస్తాం, మన నియోజకవర్గం కోసం అందరం ఐకమత్యంగా పనిచేస్తాం. ఇంకొకటి నేను తెలియజేసేది ఒకటే, ఎంతసేపు మనం పోయి వాళ్ళని వీళ్ళని అడగడం ఆపేస్తాం. సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితోని మన హక్కుల కోసం మనం కొట్లాడదామని తెలియజేస్తున్నాం. ఇక మీ చేతులు చాపి మనం అడగడం, ఎంతసేపు పెన్షన్ల కోసం అడుగుతాము, ఎంతసేపు మన చెట్లు కాలిపోయి ఈదులు కాలిపోయినాయని చేతులు దాచుకొని కొట్లాడతాం. లేదంటే నాకు తెలుసు, మొన్న రీసెంట్లీ ఐలాపూర్లో చెట్టు ఎక్కి పాము కాటు కింద పడిపోయినారు. తన పరిస్థితి ఏంది? సో చేతులు చాచి అడగడం ఆపేద్దాం, మనం కొట్లాడదాం, మన హక్కుల కోసం మనం పోరాడదాం, మనం ముందుకు వెళ్దాం తెలియజేస్తున్నాం. మీకు తెలుసా, ఇంతకుముందు అందరి చరిత్ర చెప్పిన పాపన్న గారి గురించి. పాపన్న చరిత్రలో ఇంకో చరిత్ర ఉంటుంది. ఆ రోజు కూడా మన తాటి చెట్లకు కిస్తులు ఎదురు. ఎవరు? అప్పుడున్న నిజాం ప్రభుత్వం మొగల్స్ ఏం చేద్దారంటే, అప్పుడు కూడా ఎట్లా అయితే వ్యవసాయం మీద కిస్తులు పెడుతురో మన చెట్లకు కూడా కిస్తులు పెడుతుంది. ఇప్పుడు ఉందా నా కిస్తు? అది కూడా ఎప్పటి నుంచి పోయింది? కిస్తున్నా లేకుండా ఆంధ్ర పాలకులకు మొఘల్ పాలకులకు తేడా లేదు. అది నేను చెప్పేది. ఆంధ్ర పాలకులకు మొఘల్ పాలకులకు తేడా లేకుండే వాళ్ళు కూడా కిస్తులు వేసారు, వీళ్ళు కూడా కిస్తులు వేసారు. ఎందుకు? మన బతుకు తెరువు గురించి తెలియదు. అందుకొరకే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పటికైనా మన చరిత్ర మనం కాపాడుకోకపోతే మన చరిత్ర ఎప్పటికీ వేరే వాళ్ళు మన చరిత్ర కాపాడరు. మన చరిత్ర మనం కాపాడుకుంటేనే రేపు పొద్దున ఇవాళ మన చరిత్ర రేపు పొద్దున ఉండాలి లేదా, లేకపోతే మన చరిత్ర కూడా మట్టిలో కలిసిపోతుంది. సో అందుకొరకే బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసి ఇవాళ చాలా అనిల్ గారికి మళ్ళీ అనిల్ గారు ఇదే కాదు, ఇప్పటికీ మొత్తం ఎన్ని పెట్టిండ్రు మీరు? 4 కానీ ఇప్పటికీ 5 విగ్రహాలు పెట్టిండ్రు. మీ అందరితో నా కోరిక ఒకటే, అనిల్ గారు విగ్రహాలు పెడుతున్నారు, అనిల్ గారు విగ్రహాలు పెడుతున్నారు, కానీ స్ఫూర్తి మనం అందరం తీసుకోవాలి.
వారి విగ్రహాలు పెడుతున్నారు పాపం, మన కోసం పెడతా ఉన్నారు. ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకోవాలి. అదేవిధంగా కూర్చోండి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మా గీతన్నలు అందరూ మంచిగా బతకాలి. ఏం చేశారు రాగానే గీతన్న పెన్షన్, ఆ తర్వాత ఎక్స్గ్రేషియా కింద ఎవరైనా చెట్టు మీదకి వెళ్ళి పడిపోతే 5 లక్షల రూపాయలు. ఒకటే మిగిలిపోయింది, ఇంతకుముందు మా శేఖర్ చెప్తా ఉన్నారు, మా ఒకటి మిగిలిపోయింది. కానీ ఆ రోజు ఇంకొకటి కూడా అనౌన్స్ చేసింది కానీ కాలేదు. బండ్లు కూడా కొనిద్దాం మనోళ్ళకి. ఎట్లా అయితే మత్స్యకారులకు బండ్లు కొనిచ్చారు కేసీఆర్ గారు, అట్లనే మనలో కూడా బండ్లు కొనిస్తే ఆ బండ్ల భవిష్యత్తులో వాళ్ళకు మార్కెటింగ్కి కానీ తిరిగి అమ్ముకోనికి మారుతుందని చెప్పి ప్లాన్ చేశారు. 100% శేఖర్ గారు మళ్ళీ చెప్పిండు. ఇప్పుడు తప్పకుండా నేను అసెంబ్లీలో 100% ఆ ప్రశ్న అడుగుతాను. తప్పకుండా మనతో నాకు ఆ రోజు మా ఇంట్లో నేను ఎప్పుడు వచ్చినా సెలవులకు వచ్చినా ఆ రోజు రాజేశ్వర్ గౌడ్ అంకులు, హనుమాన్ గౌడ్ అంకులు, నరేందర్ గౌడ్ అంకులు వీళ్ళందరికీ అనిపించేటోళ్ళు. కానీ ఏ రోజు వాళ్ళు ఏ కులమని చూడలే. నేను నాకు తెలియదు, కులాలు కూడా తెలియదు. నిజంగా నేను మనుషుల్లా చూస్తాను. తప్పకుండా ఎవరైనా కూడా చాలా మంది నా దగ్గరలోకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి చాలా మంది నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు ఈయన బాగా చదువుకున్నాడు, ఈయనేమో తురుంఖాన్ అయినా, ఈయన బాగా ఆస్తులు ఉన్నాయట, మరి మనతో బాగుంటాడా అని చెప్పి చాలా మందికి ఆలోచన ఉండే. ఇవాళ అంటే చాలా మంది నీ దగ్గర లేకపోవచ్చు, కానీ ఒక్కసారి నా గురించి కనుక్కోరు. ఒకసారి నాకు కులం ఉండదు, మతం ఉండదు, అందరినీ సమానంగా నా అన్నదమ్ములా ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నాకు హాస్టల్ నేర్పించిన నాకు 2 గొప్ప. నేను చిన్నప్పుడు మా నాన్న తిట్టుకుంటుండే, నిజం చెప్తున్నా. ఎల్కేజీలో మా నాన్న నన్ను హాస్టల్లో పడేసి, అంటే నా వయసు ఎంత తెలుసు అప్పుడు 4 ఏళ్ళు, ఇంతకంటే చిన్నగా ఉన్నాడు, వీనికంటే చిన్నగా ఉన్నా. 4 ఏళ్ళ వయసులో మా నాన్న తీసుకుపోయినా హాస్టల్లో పడేసింది. కానీ ఆ హాస్టల్ నాకు ఒక గొప్ప విషయం నేర్పించింది నాకు జీవితంలో. హాస్టల్ నాకు గొప్ప విషయం నేర్పించింది. మనుషులతో ఎట్లా ఉండాలని నేర్పించింది నాకు. హాస్టల్లో ఎవడన్నా కులం అడిగిందంటే అప్పుడు చిన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడైనా కొడుతున్నారు, కానీ చిన్నప్పుడు ఏముంటుండే, తోముడే ఉంటుండే. బల్ల కుర్చీలు, అదేంటి మన వాళ్ళ గోడ కుర్చీలు, తోముడు 2 ఉంటుండే. సో నాకు నా విద్య, నా చదువు 2 గొప్ప విషయాలు నేర్పించాను. చదువు, నా హాస్టల్. కులం లేదు, మతం లేదు, అందరినీ సమానంగా ట్రీట్ చేసుకుంటాను. అందరు ఎవరు వచ్చినా కూడా మీరు చూసుంటారు పాటికి. నేను ఎప్పుడు చెప్తా, ఊర్లో పెద్ద మనిషి ఆయన అని చెప్తారు. మా పట్టణాల్లో పెద్ద మనుషులు అంటే ఎవరు తెలుసా? ఇక్కడ పైసలు ఉన్నోడు పెద్ద మనిషి అంట. నా ప్రకారం పైసలు ఉన్నోడు పెద్ద మనిషి కాదు, వాడు చిన్న మనిషి. వాడు నా ప్రకారం మనుషుల్లా చూసినోడే పెద్ద మనిషి. నా ప్రకారం ఎవరైతే పక్కన ఉన్న మనుషులకి సహాయం చేస్తాడో ఆయనే పెద్ద మనిషి. మీరు అందరూ మనం చూసినో లేదో, కొరట్లలో నా వర్సెస్ పెద్ద మనిషి ఎలక్షన్. నాకు మన కొరట్ల కాన్స్టౌన్లో పెద్దోళ్ళందరూ ఒక దిక్కు, పైసలు వాళ్ళందరూ, నేను గరీబ్ వాళ్ళందరితో నాది ఒక దిక్కు కొట్టాను ఎలక్షన్. నేను చెప్పిన ఈ గరీబ్ వాళ్ళని పెట్టుకుంటా, నా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకుంటా, కానీ ఎవరి ముందర పోయి తలవంచా అని చెప్పి గరీబ్ వాళ్ళందరితో ఎలక్షన్ కొట్లాడినా నన్ను కొరట్లలో ఆశీర్వదించారు. కొత్త పిల్లగాళ్ళందరినీ 8 మంది కౌన్సిలింగ్ గెలిపించింది మన కొరట్ల కాన్స్టిట్యూన్సీ. అట్లాంటి నేను ఏదో ఉంటారు కదా, కులము ఆ కులమా ఈ కులము కాదే, నాది మనుషుల కులము, నేను అందరితో సమానంగా ఉంటా. మీ అందరు ఏ రోజు వచ్చినా కూడా నిలబడతా. ఇప్పుడు నేను మొన్న చూసిన మన కడుపులకు పాపం కష్టమైంది. మొన్న చాలామంది చెట్లు కాలిపోయినాయి. నేను ఫారెన్ ఉన్నా కూడా ఫోన్ చేసి చెప్పిన ఫస్ట్ కలెక్టర్ గారు కలవండి. కలెక్టర్ గారితో పని కాదు, నేనే పర్సనల్గా వచ్చి అన్ని ఊర్లు తిరిగిన. ఎందుకంటే ఈ కులం నా కులం కాదు, కడుపుకు సంబంధించిన విషయం, నీ జీవనాధారానికి సంబంధించిన విషయం. సో 100కు 100% మీ అందరితో రిక్వెస్ట్, నేను ఎవరు ఎక్కడ నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదు. ఆర్డర్ చేయండి, ఎప్పుడైనా మీ ముందర వాళ్తాను. ఆర్డర్ చేయండి అంటే మీ అందరికీ తప్పకుండా మీకోసం నిల్చుని ఉంటా. 100కు 100% మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా నిలబడతా. ఒకటే ఒక నా బాధ, ఇందరు మంది మాట్లాడారు కానీ ఒక్కరు కూడా చదువు గురించి మాట్లాడారు. ఇక మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడదా? ఇక పడదా? మా పిల్లలు కూడా అదే కష్టాలు పడనా? సో దయచేసి మీ అందరితో నా కోరిక, నేను చూసినప్పుడు ఆల్రెడీ చాలా మంది కొత్త తరములు చెట్టు ఎక్కుతలేరు, అది ఆల్రెడీ చూసిన నేను. వాళ్ళ చదువు గురించి అయితే నా దగ్గర పంపాను. దయచేసి వాళ్ళందరి చదువు గురించి చూసుకోవాల్సిన బాధ్యత నాది. నాకు ఎందుకంటే నా ప్రకారం నేను అందరికి చెప్తుంటా, ఒక తరం మీరు వాట కోసాలు మామూలు కోసాలు కాదు. చూసిన అంటే నాకు రోజు ఇక్కడ బతకలేదు, కానీ నేను సెలవులు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఎవరు ఎట్లా కష్టాలు పడుతున్నారో నేను చూసిన అప్పుడు కష్టాలు. తెలంగాణ వచ్చినాక అందరూ తెల్లబడ్డం